నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. ఆగస్టు మాస ఫలాలకు స్వాగతం. ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకేమైనా పరిహారాలు తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జంధ్యాల లత గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేయండి. కన్యా రాశి వారి విషయంలో ఏమవుతుందంటే ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ లాస్ట్ మంత్ వీళ్ళకి కొంతవరకు బాగానే ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయిపోతుంది. ఎప్పుడు ఎవరికైనా అలానే ఉంటుందమ్మా. అందరూ సూపర్ డూపర్ హైలో ఎప్పుడు ఉండరు. మామూలుగా ప్రేక్షకులు ఏమనుకుంటారంటే ఎప్పుడు మనం ఆ హైలో ఉండాలి, ఎప్పుడు ఈ కష్టాలైనా అనుకుంటారు. బట్ మానవ జన్మ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మిక్స్ అండ్ మ్యాచ్లోనే నడుస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనం కూడా దానికి తగినట్టుగా పరిహారాలు చేసుకుంటూ మంచిని పెంచుకుంటూ వెళ్ళామంటే తప్పనిసరిగా మనకి రిజల్ట్స్ వస్తాయి. కన్యారాశి వారి పరిస్థితి చూసుకున్నామంటే లాస్ట్ మంత్ బాగానే ఉన్నారు. తర్వాత 3rd వీక్ 4th వీక్ వచ్చేటప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. ఈ వారం అంతా శ్రమ, ఈ వారం అంతా, ఈ నెల అంతా కూడా, వారంతో పాటు నెల కూడా మొత్తం కూడా వీళ్ళు కష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఎక్కువ శ్రమ పడుతున్నారు. ఆర్థికంగా పెద్దగా మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు. అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనకి ఏదైనా హ్యూజ్ అమౌంట్ రావాలి, అది మనకి తక్కువ స్థాయిలో నెమ్మదిగా వస్తుంది, ఒక్కసారిగా రాదనమాట. అది గమనించాలి. రెండో విషయం ఏమిటి, స్త్రీలు. ఎందుకు నేను కొన్ని చోట్ల స్త్రీలను మెన్షన్ చేస్తున్నానంటే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. దేనికి సంబంధించి ఎఫర్ట్ పెడతారు, వారి వైవాహిక జీవితం గురించి వాళ్ళు ఎక్కువగా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. రెండోది, వాళ్ళు కనుక ఏమైనా బిజినెస్ చేస్తున్నారు దానికి సంబంధించి ఎక్కువ ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏమైనా పార్ట్నర్షిప్స్లో ఉన్నారు, పార్ట్నర్షిప్స్కి సంబంధించి ఎక్కువగా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. సో అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ డెవలప్మెంటు, లేకపోతే అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించటము, ఎఫర్ట్ పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. సరే, ఉద్యోగస్తులు కనుక మనం చూసుకున్నామనంటే ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చేటప్పటికైతే బాగానే ఉంది. వీళ్ళు కనుక ఏమైనా మార్పులు కోరుకుంటుంటే, ఏమైనా చేంజెస్ కావాలి అని కోరుకుంటుంటే ఆ చేంజెస్కి అనుకూలంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది లైఫ్. కాబట్టి ఆ స్ట్రెస్ఫుల్నెస్ అనేది ఈ మాసం కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇంకా రెండో విషయం ఏంటంటే వివాహం చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటారు, వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇంకా దీంతో పాటు పంచమ స్థానం కూడా మనం చూసుకున్నామనంటే ఇక్కడ కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం కొంచెం మెడికల్ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా మనం కన్యారాశి వారికి వీళ్ళు బాగానే ఉన్నారు. అయితే మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా కనిపించడం లేదు, కొంచెం స్టాగ్నెంట్ పొజిషన్ కనపడుతోంది. ఉద్యోగస్తులకి కూడా కొన్ని చిన్న మార్పులు ఉంటాయి, వాళ్ళకి కొంత కన్వీనియంట్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది, ఒక స్టాండర్డ్ పొజిషన్లో ఉండరు అనుకుంటున్నాం. వ్యాపారస్తులకి కొన్ని చేంజెస్ ఉంటాయి, ముఖ్యంగా స్త్రీలకి ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి, సో వాటి నుండి కొంతవరకు పరిహారాలు ఎటువంటి పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి మిథున, కన్య, తుల, వృషభ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, అమ్మవారి ఆరాధన చేయటం వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఎస్పెషల్లీ కన్యారాశి వారికి, ఎందుకంటే ద్వితీయాధిపతి నీచంలో ఉన్నాడు. అంటే ఏంటి, డబ్బులు రావట్లేదు కదా, కాబట్టి డబ్బులు కావాలంటే ఎవరిని పట్టుకోవాలి అని అంటే లక్ష్మీదేవినే పట్టుకోవాలి. కాబట్టి వీరు గనక ప్రతి శుక్రవారం, ఈ మొత్తం 4 శుక్రవారాలు మాట్లాడుకుంటున్నాం, అసలు ప్రతిరోజు కూడా, అసలు ఎవరైతే ప్రతిరోజు శ్రీ సూక్తం చదువుకుంటారో, లేకపోతే ఎవరైతే ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుతారో, లేకపోతే ఇంకా సింపుల్గా అంటే శ్రీ సూక్తం కొంచెం తిరగాలి, నోరు తిరగాలి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు, లేకపోతే కనకధార స్తోత్రం చేసుకోవచ్చు. ఇలాగా ప్రతిరోజు చేసుకోవటం. దీంతో పాటు అమ్మవారిని మల్లె పువ్వులతోటి పూజించడం. ఇంకా మనకి మల్లెపూలు దొరుకుతాయి, లేదు మాకు మల్లెపూలు లేవు, మన ఇంట్లోనే చక్కగా పూలు పూస్తున్నాయి, హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో పూచిన పూలతోటే అమ్మవారిని పూజించటం, అమ్మవారికి ఏదైనా తీపి నైవేద్యం పెట్టడం, ఇలా గనక చేస్తే ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత, దీంతో పాటు వైవాహిక జీవితంలో అనుకూలత, ముఖ్యంగా స్త్రీలకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.